హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా చాలా టేస్టీగా ఉండే కడప స్పెషల్ కారం దోశను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్తో చేస్తే దోశ అయితే మంచి క్రిస్పీగా, మంచి కలర్గా, చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా క్రిస్పీగా దోశను మనం అచ్చం స్ట్రీట్ స్టైల్లోలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా 1కి 4 తినేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ కడప కారం దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను అన్ని కొలతకు గ్లాస్ గిన్నెతో తీసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే గ్లాస్తో పావు గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకోవాలండి. ఇలా పచ్చి శనగపప్పు వేసుకోవడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుందండి. అదే కప్పుతో పావు కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ మనము మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎంత బాగా వాష్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల దోశకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 5 గంటలు నానబెట్టుకుంటున్నాను. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం పప్పులు బాగా నానాయండి. ఇప్పుడు వాటర్ తీసేసి మనం మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు సన్నటి రవ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. మొత్తం పిండిని అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పిండిని స్పూన్తో మిక్స్ చేద్దండి. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పెట్టుకుంటున్నాను పులవడానికి. ఓవర్ నైట్ తర్వాత ఇక్కడ నేను ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా గుంటూరు కారం 5 నుంచి 6 తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను కలర్ కోసం కాశ్మీరీ కారం ఏమో 2 నుంచి 3 తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న ఈ ఎర్ర కారాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీనిలో ఒక టమాటో అయినా వేసుకోవచ్చండి. అలా వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓవర్ నైట్ తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో పిండి.
ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. ఇడ్లీలైనా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండిని ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవద్దు. ఒకటే డైరెక్షన్లో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు ఎంత కావాలో అంత పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. ఉప్పు కలపకుండా మనం ఇలా పెట్టుకుంటే పిండి ఎక్కువ పులవదండి. మనకు సరిపోయినంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ షుగర్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. షుగర్ వేస్తే మనకేం తీపిగా ఉండవు దోశలు, కానీ కలర్ చాలా బాగా వస్తుంది. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పటి తర్వాత ఇప్పుడు మనం దోశని వేసుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్నామండి. ఇలా పెనం వేడైన తర్వాత దీనిపైనుంచి వాటర్ని చిలకరించాలండి. ఇలా చిలకరించిన తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 నుంచి 2 గరిటెల పిండిని వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది ఈ దోశ అయితే. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీడియంలో ఉంచి అన్ని వైపులో చక్కగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి దోశను. ఇప్పుడు ఇలా పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు ఎర్రకారాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఎర్రకారాన్ని అప్లై చేసుకోవాలి. మంచిగా అన్ని వైపుల్లో ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎర్రకారం వేసుకుంటే. ఇలా మంచిగా అప్లై చేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు దీనిపైనుంచి పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇలా పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది దోశకి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చక్కగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత దోశను మనం ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి చేసుకున్నానండి దోశ. దీనిపైన మంచిగా ఎర్రకారాన్ని అప్లై చేసుకొని మళ్ళీ దీనిపై నుంచి పుట్నాల పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా చక్కగా ఆయిల్ వేసుకొని లేదంటే మీరు నెయ్యి ఉంటే నెయ్యి ఇష్టం వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని వైపులో ఈక్వల్గా మంచిగా కాల్చుకొని కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక చేస్తే 2 నుంచి 4 దోశలు అయితే కంపల్సరీగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ కడప కారం దోశను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.